దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోంది. ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అయి తమ పాలసీల్ని తీసుకురావాలని సూచించింది. ఇప్పటి వరకు అసోం, ఒడిశా మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి. 3 రాష్ట్రంగా ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు మా మెంబర్షిప్ కంపెనీలు చేస్తున్నాయి. ఇంకా సమాజంలో దీని పట్ల ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితే 60,000 కోట్లైనా ఆశ్చర్యపోతుంది. తెలుగు స్టేట్ లో అంత గొప్పగా లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది తెలుగు స్టేట్ లో. ఇదొక ఇండస్ట్రీ మా మీద ఆంక్షలు పెట్టి మేము ఎలా నడుచుకోవాలో చెప్పు అని అడిగింది మాత్రం ఇదొక ఇండస్ట్రీ ప్రపంచం అందరికీ. సో ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు ఇదివరకన్నా బాగా ఉంది. బట్ ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీలు అన్ని పోయే వరకు మాత్రము మేము ఉద్యోగాలు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ప్రోడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్ నుంచి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వరకు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అయితే ఈ ఇండస్ట్రీ గత 5 ఏళ్లుగా 15% గ్రోత్ రేట్ తో ముందుకు వెళ్తుందంటున్నారు. Nearly 6 crore people are associated with the direct selling industry. Regulations are that guideline has got given a certain points which should be considered. That government support is tremendous because this